आलू देना अपना नहीं अब जो भाई साहब नहीं दोगे अन्ना क्या बोल रहे हैं, इतने साल से मार्केट लगा रहे हैं, हमारे कहीं में बोला बोलने का ఫస్ట్ జనప్రియ కాడ ఉండే బాగానే ఆడ 92 to 96 నుంచి ఇక్కడ వచ్చింది 30 సంవత్సరాలు అవుతుంది. चलो स्टार्ट अंदर साइलेंस ఉండండి ప్లీజ్. నా పేరు కాజాపాషా, నేను మార్కెట్ ప్రెసిడెంట్ని. గత 30 సంవత్సరాల నుంచి మార్కెట్ ఇక్కడ కొనసాగుతుంది కాబట్టి ఇప్పుడు మాకు మార్కెట్ ఇక్కడ పెట్టొద్దని చెప్తున్నారు అధికారులు. ఎందుకు మేము పెట్టొద్దని మేము మీకు సమాధానం అడుగుతున్నాం సార్. మీరు దయచేసి మాకు ఏమైనా కావులు ఎక్కడైనా చూపించేది ఉంటే మాకు చూపించండి. దయచేసి 400 మంది కుటుంబాలు బతుకుతున్నారు సార్. దీంట్లో 400 మంది అంటే 400 మంది ఎంబడి మళ్ళా 300-400 మంది వాళ్ళు పనిచేస్తారు, చేత కింద పనిచేస్తారు. ఇంతమంది ఇక్కడ బతుకుతున్నారు సార్. దయచేసి మా మీద దయచేసి మీరు ఇక్కడ మాకు స్థలం చూపిస్తారు. మేము ఇక్కడ వారంలో ఒక్కటేసారి పెట్టుకుంటాం మేము మార్కెట్. ప్రతిసారి మేము వారం వచ్చాం. మొత్తం కిలింగ్ కూడా చెప్పామంటే కిలింగ్ చేయించుకుంటాం. మొత్తం ఏమి లేకుండా నీట్ పెట్టుకుంటాం మార్కెట్. ప్రతి వారం పెట్టుకొని మేము వెళ్ళిపోతాం సార్. ఇక్కడ అక్కడ దయచేసి మాకు స్థలం చూపించండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. అందరికీ నమస్తే. మేము ఇక్కడ ప్రతి మంగళవారము మార్కెట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూరగాయలు, బట్టలు, బ్యాగులు, చెప్పులు, పలు రకాల సామాన్లు పలు మనుషులు వచ్చి అమ్ముకోవడం జరుగుతుంది. గత 20-25 సంవత్సరాల నుండి పెట్టుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు జనప్రియ అపార్ట్మెంట్ దగ్గర ఉండే ఇక్కడ మార్కెట్ ఇక్కడ గత 20-25 సంవత్సరాలు పెట్టుకుంటున్నాము. ఉన్న ఒక 2 వారాల కింద సీఎం రేవంత్ రెడ్డి గారి మీటింగ్ ఉందని చెప్పి తెలియలేదు. సో కాబట్టి మేము కూడా అర్థం చేసుకొని వెళ్ళిపోయాము. మళ్ళీ ఈరోజు మంగళవారము పెట్టుదామని వస్తే మాకు పెట్టొద్దని చెప్పేసి వెళ్ళిపోమంటున్నారు. దీనికి గల కారణం ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు. ఇక్కడ మార్కెట్లో ఒక 300 నుంచి 400 కుటుంబాలు బతుకుతున్నాయి. సో వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళకి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్. దయచేసి ఈ విషయంలో మాకు న్యాయం చేయగలని ఆశిస్తున్నాం. ఒకసారి తీసుకుంటారు. लेडीज का बात करते ఎవరెవరు మాట్లాడి నమస్తే, మీ పేరు చెప్పండి. కొట్టబెట్టుకొని ఇక్కడ వస్తాము. 700-600 మంది ఉన్నారు. మరి మాకు పొట్టలు పట్టుకోమని మెట్లో బతకాల ప్రజలు పట్టుకొని మీరు మాకు సాయం చేయాలని నమస్తే, నా పేరు దుర్గారాణి. కొద్దిసేపు प्रेस को बुलाए थे वो आएगा बात करने लगेंगे మేము చేపలు అమ్ముకుంటాం. इंस्टाग्राम में पोस्ट करने के बाद से ఇక్కడ అందరూ పిల్ల తల్లిదండ్రులు అందరూ ఉన్నారు. ఇక్కడ ఎక్కడ బ్రతకాలో ఏంటో తెలియదు. మాకు ఎక్కడని స్థలమైనా చూపించండి, లేదంటే ఇక్కడ మాకు అమ్ముకోవడానికి చోటైనా కల్పించండి సార్. పిల్ల తల్లి అందరూ ఇక్కడే బ్రతుకుతున్నారు సార్. మేము ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉంటున్నాం. మాకు కూడా దయ తెలిసి ఇక్కడ అమ్ముకోవడానికి చూపించండి సార్. చేపలు ఉన్నారు, కూరగాయలు అమ్ముకుంటున్నారు, బేగలు అమ్ముకుంటున్నారు, బట్టలు అమ్ముకుంటున్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళకి ఏదైనా దయచేసి మా అందరికీ చూడండి సార్. इधर कट करके दानी वीडियो कट कर वीडियो कट कर కూర్చో అడిగి నేను వస్తాను.
ఇక్కడ 20 సంవత్సరాల నుంచి మంగళవారం మార్కెట్ అని మన మియాపూర్ శివాలయం కూడా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఇంచుమించు 400 నుంచి 500 కుటుంబాలకు కూరగాయలు అమ్మడము, అలాగే బట్టలు అమ్ముకోవడము, అలాగే బ్యాంక్స్ చిన్న చిన్న రబ్బర్ బ్యాంక్స్ అలాంటి అమ్ముకోవడము, చేపలు అమ్ముకోవడము, అలాంటి ఇక్కడ నిత్యావసర వస్తువులు ఎవరికైతే పబ్లిక్కి కావాలో వాళ్ళందరికీ కూడా ఇక్కడ సౌలభ్యంగా వాళ్ళు అమ్మడం జరుగుతున్నది. అలాగే ఆ వారి పైన దగ్గర ఇంచుమించు ఒక్కొక్క షాప్కి ఇద్దరు చొప్పున ఒక 1000 కుటుంబాల దాకా ఇక్కడ బతకడం జరుగుతుంది. ఇది గత 20 సంవత్సరాల నుంచి ఈ మార్కెట్ పెట్టడం జరిగింది. ఫస్ట్ జనప్రియతని పెట్టడం, తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయ్యింది. ఇక్కడ మంచిగా వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు. సడన్గా రేవంత్ రెడ్డి గారు మీటింగ్ అంటే చెప్పేసి ఎమ్మెల్యే గారు మరియు అధికారులు వచ్చి ఈ యొక్క స్థలాన్ని రేవంత్ రెడ్డి గారి మీటింగ్ అని చెప్పి వాళ్ళని ఆపడం జరిగింది. ఓకే, రేవంత్ రెడ్డి గారి మీటింగ్ పెట్టడము బాగా జరిగింది మంచిది. మన సీఎం గారు వచ్చినందుకు మీటింగ్ పెట్టని చెప్పి మా వీళ్ళందరూ కూడా పాపం సంతోషపడ్డారు. కానీ తర్వాత నెక్స్ట్ డే మీటింగ్ పెట్టిన తర్వాత ఇక్కడ మార్కెట్లో లాస్ట్ వీక్ ట్యూస్డే రోజు మార్కెట్ పెట్టుకోవడానికి వస్తే అధికారులు వీళ్ళని పెట్టనివ్వకపోవడం జరిగింది. ఎందుకంటే స్టేజ్ ఉందంటని చెప్పేసి వాళ్ళు కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు మంగళవారం మళ్ళీ పొద్దున వచ్చేవారు ఖాళీ స్థలంలో ఉన్నది. ఇది ఎక్కడికి సంబంధించింది? ఇది గవర్నమెంట్ కోర్టుకు సంబంధించిన జాగా. ఇది ఈ జాగాలో వీళ్ళు పెట్టుకొని నివసిస్తూ ఉన్నారు. నివసించండి, వీళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు ఒక్కరోజు మాత్రమే. వీరికి ఇబ్బంది ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. వీళ్ళు ఒక కన్స్ట్రక్షన్ కానీ ఏది కూడా చేయడం లేదా చేయడం. కానీ వీళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు వీళ్ళని పెట్టకుండా చాలా లేచి పోలీసు వాళ్ళని పెట్టి సిఆర్పిఎఫ్ వాళ్ళని పెట్టి బెదిరియడం జరుగుతుంది. దీనికి మేము పోలీసు వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదు, లా అండ్ ఆర్డర్ రాకుండా చూడడానికి మేము వచ్చాము. సిఆర్పిఎఫ్ వాళ్ళు వీళ్ళు కర్రలతోటి కొట్టడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఏమన్నా మోసం చేసిందా లేకపోతే ఏమన్నా దొంగతనం చేసిందా? వాళ్ళు కొట్టడానికి అధికారం ఎవరిచ్చారు వాళ్ళకి? సిఆర్పిఎఫ్ వాళ్ళకి. అంటే వాళ్ళ మీద కొట్టడం అంటే ఈ ప్రజల మీదకి పోవడమేది. అధికార పార్టీ చేస్తున్నది ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటారంటే రేవంత్ రెడ్డి గారు ప్రజల పాలన ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తి. అతన్ని గద్దదించడానికి వీళ్ళు కింద వ్యవస్థ అంతా కూడా చేస్తున్నదని మా ఉద్దేశం. కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులకి ఒకటే అడుగుతున్నా, మీరు ఏ విధంగా దీన్ని వచ్చి ఆపుతున్నారు? ఎందుకు ఆపుతున్నారు? అసలు దానికి కారణమే. మీకు దమ్ముంటే జిహెచ్ఎంసీ వాళ్ళకి ఒకటే అడుగుతున్నా, ఇక్కడ పక్కన సిఎంఆర్ కాంప్లెక్స్ కట్టిరు, అది 28 ల్యాండ్, అది పక్క 28 41 డాక్యుమెంట్ చేసి కట్టడం జరిగింది. దాన్ని కూర్చొని మీకు దమ్ముంటే వర్టెక్స్ ఉంది, వర్టెక్స్ సముద్రం ఉంటుందా జాగా, దాన్ని ఆపండి. మందాడ కన్స్ట్రక్షన్ ఉంది, మందాడ కన్స్ట్రక్షన్ అది 28 సర్వేనం, దాన్ని ఆపేంత సూరత్ లేదు. కానీ మీకు వచ్చి పబ్లిక్ మీద వచ్చి ఏంది మీరు ఏంటిది వచ్చి మీకు దమ్ముంటే ఫస్ట్ ఒకసారి పేపర్లు పెట్టేసి వాటిని కూలగొట్టి డిమాలిషన్ చేయి. హైడ్రా అని చెప్తున్నారు, అధికారి అని చెప్తున్నారు, సార్ అని చెప్తున్నారు. ఎవరి సారు ఏం ఆర్డర్ ఉందంటే మీరు వస్తున్నారు. జిహెచ్ఎంసీ హైడ్రా వాళ్ళు వచ్చి గులగొట్టినారు అంటారు. హైడ్రా సార్ వాళ్ళు వస్తే మరి ఇది కూడా గులగొట్టాలి కదా. వీళ్ళు రోజు ఉపాధి చేసుకునే వాళ్ళు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బిజినెస్ చేసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళు. వీరిపైన ఒక ఇంచుమించు ఒక 500 కాలనీలు డిపెండ్ అయి ఉన్నాయి. పొద్దున్న జూబ్లీ హిల్స్ నుంచి వచ్చి ఇక్కడ వచ్చి ఫిష్ చేపలు కొనుక్కొని వెళ్తాడంట. అతను కొనుక్కోకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఇవన్నీ చూడండి, ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు? కాబట్టి దయచేసి వీరికి న్యాయం చేయాలంటే అని చెప్పేసి కోరుతున్నాము. కాబట్టి ప్లీజ్ ఈ విధంగా ఈ యొక్క దానికి ఏదైనా వాళ్ళకి దారి చూపెట్టండి. వాళ్ళు నిర్భయంగా పెట్టుకునేటట్టు మంగళవారం రోజు మార్కెట్ పెట్టుకునేటట్టు వారికి సహాయం చేస్తారంటే కోరుకుంటున్నాం. లేదంటానంటే మీరు ఇలాగే చేస్తే మేము కూడా కోర్టు వారికి వెళ్ళాల్సి వస్తుంది, మీ పైన మేము కూడా కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. దయచేసి మా యొక్క విన్నతిని తీసుకోవాలని కోరుతున్నాం. దీన్ని ఫేస్బుక్లో పెట్టండి, అందరూ స్టేటస్లో పెట్టండి. ఒక చలో पुलिस वालों को ले चलो, पुलिस वालों को చూపిస్తాం ఒకసారి. వాళ్ళని అడిగినాం, వాళ్ళు ఏమన్నారు మాకు సంబంధం లేదు, లాంటి ఆర్డర్లు గొడవలు అయితే అంటానంటే వచ్చినమ్మా కాబట్టి వీళ్ళ పైన వచ్చింది.